మన దేశంలో జనానికి అన్ని విషయాల్లోనూ ఆరాటమే ఆత్రమే. సినిమా హాల్ అయితేనేమి, రైళ్ళలో అయితేనేమి, బస్సుల్లో, గుడులు, ఇలా అన్ని చోట్ల ఇసుక వేస్తే రానంతమంది జనం. దానికి తోడు క్రమశిక్షణ రాహిత్యం. ఇది చాలా ఇంపార్టెంట్. క్రమశిక్షణ రాహిత్యం. ప్రాణాలకి విలువ లేదు. స్వచ్ఛందంగా క్యూ లైన్లు పాటించకపోవడం, జనాభా ఎక్కువ కాబట్టి అలానే ఉంటుంది అనుకోవడం అవివేకం. ఎందుకంటే మనకన్నా ఎక్కువ జనాభా ఉన్నటువంటి చైనాలో ఎన్నో ఏళ్లుగా చాలా విషయాల్లో నియంత్రణ జరుగుతుంది. ఎక్కడైనా ఎన్ని సీట్లు ఉంటే అన్ని టికెట్లు విక్రయించడం తప్ప జనాన్ని కుక్కేయడాలు ఉండవు. అక్కడ చైనాలో చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఎంత రిక్వైర్మెంటో అంతే ఉంటుంది. అక్కడ 10 సీట్లు ఉంటే 10 టికెట్లు ఇస్తారు, కానీ 10 సీట్లు ఉంటే 1000 టికెట్లు అమ్మరు. జనాభా ఎంత ఉన్నా కానీ వాళ్ళ టెక్నాలజీ పరంగా కానీ వాళ్ళ ఆలోచన విధానం అన్నిట్లోనూ కూడా మనకన్నా చాలా ఫార్వర్డ్లో ఉన్నారు వాళ్ళు. వాళ్ళకి కనీసం ఒక 20-30 ఇయర్స్ వాళ్ళు చాలా ఫార్వర్డ్లో ఉంటారు. మన దగ్గర పరిస్థితులు పూర్తిగా వేరు. మన జనాల్లో మార్పులు రావాలా, లేకపోతే ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలా, మనకైతే అర్థం కావడం లేదు. కొంతలో కొంత బుక్ మై షో లాంటివి వచ్చాక సినిమా హాల్ల వద్ద టికెట్ల లైన్లు కూడా తగ్గిపోయాయి చాలా వరకు. ఎటొచ్చి కొన్ని సింగిల్ స్క్రీన్ వాళ్ళు మాత్రం ఆన్లైన్ పేమెంట్స్కి సుముఖంగా లేక ఇప్పటికే టికెట్లు లైన్లో వగేరా అని చెప్పేసి పెడుతున్నారు. వాటిని మినహాయిస్తే మల్టీప్లెక్స్లు అన్నీ కూడా ఆన్లైన్ పేమెంట్సే మ్యాక్సిమం. వాటి వల్ల సినిమా టికెట్లు అమ్మే సమయంలో దశాబ్దాల క్రితం చోటు చేసుకునే ఆ సిచ్యువేషన్స్, తొక్కిసలాటలు, అవి ఇంకా చాలా ఉంటాయి లొల్లి. ఇప్పుడు లేవు. ఎందుకంటే మనం కూడా చూసాం అనేక సినిమాలకి మనం వెళ్ళినప్పుడు ఎంత తొక్కిసలాట జరిగేది. తాజాగా మనం రీసెంట్గా చూసామంటే కూడా సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాట టికెట్ల అమ్మకం టైంలో జరిగేది కాదు. దానికి కారణం వేరే అనేసి తెలిసిందే. ఇంత టెక్నాలజీ పెరిగి బీటా జనరేషన్లోకి అడుగుపెట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి చెప్పుకుంటూ ఉండడమే తప్ప ప్రభుత్వాలు వాటిని ఖచ్చితంగా అమలు చేసే విధంగా ఆదేశాలు ఎందుకు ఇవ్వవు అనేది ఇప్పుడు మన ప్రశ్న. ఎందుకంటే మన కూటమి ప్రభుత్వం కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రపంచానికి టెక్నాలజీని పరిచయం చేసినటువంటి వ్యక్తి. మరి అటువంటి ఆ విధంగా పరిచయం చేసినటువంటి వ్యక్తి తిరుమల దర్శనానికి టోకెన్స్ ఇవ్వడానికి జనం గుమికూడి లైన్లో దేనికి అవసరం ఏముంది? ఆల్రెడీ ఆన్లైన్లో కూడా అమ్ముతున్నారు కదా, మరి దాన్నే కంటిన్యూ చేయొచ్చు కదా. మరి ఇలా కుక్కి పెట్టి నక్కబెట్టి వాళ్ళకంతా కూడా అన్ని ఇబ్బందులు గురి చేసి ఆ సడన్గా గేట్లు ఓపెన్ చేసి ఆ తొక్కిసలాట 6 మంది చనిపోయారు. అమాయక ప్రజలు, అమాయక భక్తులు. కర్ణాటకకు చెందినటువంటి ఒక మహిళ, తమిళనాడుకు చెందినటువంటి ఒక మహిళ, ఏపీకి చెందినటువంటి 4, మొత్తం 6 మరణించారు. ఎన్నో సంస్కరణలు తీసుకొస్తున్నటువంటి టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం కేవలం ఆధార్ కార్డు అనుసంధానంతో టోకెన్లని ఆన్లైన్ ఇవ్వలేదా? ఇచ్చారు కదా. మళ్ళీ ఎందుకు ఈ వైకుంఠ ఏకాదశి అని చెప్పేసి స్పెషల్గా ఒక పర్టికులర్ ప్లేస్లో కుక్కి వాళ్ళకి కీలైన టికెట్లు అవసరమా? అంతేమంది భక్తుల్ని బలవంతంగా ఆపి ఒక్కసారిగా టోకెన్స్ ఇస్తున్నామని చెప్పేసి వదిలితే తొక్కిసలాట జరుగుతుందని చెప్పేసి కామన్ సెన్స్ ఎవరికైనా ఉంటుంది కదా. అంతమందిని తొక్కి పెట్టాల్సిన అవసరం ఏముంది? అక్కడ వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా ఇచ్చుకుంటూ పోతే ఫ్రీగా వెళ్ళిపోతారు కదా. అందరినీ ఒక చోట కుక్కబెట్టి నక్కబెట్టి టైం అయిపోయిందని చెప్పేసి గేట్లు ఓపెన్ చేస్తే ఇంకా అందరికీ ఆత్రమే. ఎందుకంటే ఎక్కడెక్కడో నుంచి వచ్చి ఉంటారు. వివిధ రాష్ట్రాల నుంచి కూడా వచ్చారు. ఎక్కడో విశాఖపట్నం నుంచి వచ్చారంట పాపం. విశాఖపట్నం నుంచి తిరుపతి రావడానికి 1 నైట్ జర్నీ ఇంకా ఎక్కువే. వాళ్ళకంతా ఉంటుంది కదా, రే ఇంత దూరం వచ్చాము ఎలాగైనా సరే దేవుడు దర్శనం చేసుకొని పోవాలని చెప్పేసి ఒక ఆత్రం ఉంటుంది. అటువంటి వాళ్ళు ఎక్కువగా ఉంటారు. అక్కడ లోకల్ వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు కాబట్టి. విజిలెన్స్ అధికారులు ఏం చేస్తున్నారు? ప్రభుత్వానికి ఉంటుంది కదా, మరి వాళ్ళు ఏం చేస్తున్నారు? విజిలెన్స్ అధికారులు కావచ్చు, పోలీసు యంత్రాంగం కావచ్చు, తిరుమల తిరుపతి దేవస్థానం సిబ్బంది కావచ్చు, వాళ్ళకున్న అనుభవానికి మాబ్ మెంటాలిటీ ఎలా ఉంటుందో ఊహించలేరా? వాళ్ళకి తెలియందా? వాళ్ళు ఏం కొత్తగా డ్యూటీలు చేస్తున్నారా? ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నారు కదా, వాళ్ళకి తెలుసు కదా ఎలా ఉంటుందో. అయినా ముందు నుంచి మన భారతీయ కల్చర్లో లైన్ పాటించడం అనేది లేదు. అదొక నెగిటివ్ అని చెప్పేసి కూడా చెప్పుకోవాలి. ప్రతిదీ పోరాటమే. అందరికంటే ముందు వెళ్ళి చేజిక్కించుకోవాలా, లేకపోతే దొరకవు అనే ఆరాటమే. అది సినిమా టికెట్లైనా సరే, దైవ దర్శనం టికెట్లైనా సరే, రైలు టికెట్లైనా, ఏ టికెట్లైనా. ఎందుకు ఆత్రం? ఈరోజు కాకపోతే రేపు. అసలు కానే లేదు. ఏముంది నెక్స్ట్ వీక్ నెక్స్ట్ మంత్ ఏమైపోతుంది?
ప్రాణాల కన్నా మించిన ఇంకేం లేదు కదా. రైల్వే శాఖ ఆన్లైన్లో టికెట్లు అమ్మడం ఎప్పటి నుంచి జరుగుతుంది? బస్ టికెట్ కూడా ఆన్లైనే కదా. అన్నీ ఆన్లైన్లో లభిస్తున్నప్పుడు తిరుపతి దేవస్థానం టికెట్లు కూడా మొత్తం 100% మొత్తం ఆన్లైన్లో అమ్మండి. అన్నీ ఆన్లైన్లో లభిస్తున్నప్పుడు తిరుపతిలో టోకెన్స్ ఇచ్చే ప్రక్రియలో ఆన్లైన్ సిస్టమ్ లేకపోవడం చాలా ఆశ్చర్యకరానికి గురిచేస్తుంది. మరి ఏ జనరేషన్లో ఉన్నాం? అలాగే పబ్లిక్ మీటింగ్స్ విషయంలో కూడా కొన్ని మార్పులు రావాల్సిన అవసరం కూడా ఉంది. ఎంతైనా జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం మీటింగ్లకి లక్షల్లో జనం వచ్చారని చెప్పేసి, లోకేష్ గారు యువగరానికి దానికి ధీటుగా వచ్చారని చెప్పేసి బెజవాడ హిందుత్వ మీటింగ్ 3 లక్షల మంది చేరారు. నిన్న జరిగినటువంటి మోదీ, బాబు, పవన్ కళ్యాణ్ విశాఖ రోడ్ షోకి ఇంకెంతమంది వచ్చారు అని చెప్పేసి ఎందుకు చెప్పుకోవడం? ఎక్కడ అపశృతి జరిగినా పోయే ప్రాణాలే కదా. అవసరమేముంది? సంధ్యా థియేటర్ తొక్కిసలాట విషాదాన్ని మర్చిపోకముందే గేమ్ చేంజర్ రాజమండ్రి ఈవెంట్కి వచ్చి 2 కుర్రాళ్ళు చనిపోయారు. అయ్యో అనేసి అనుకుంటున్న సమయంలోనే నిన్న తిరుపతిలో 6 చనిపోయారు. ఇలాంటి మరణాలకి దారితీసేంత భక్తుల తొక్కిసలాట తిరుపతి చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. ఇప్పటివరకు ఎప్పుడూ జరగలే. తిరుపతిలో దేవుడి దర్శనానికి టికెట్ల కోసం వచ్చి చనిపోయిన దాఖలాలు ఇప్పటివరకు లేదు, చరిత్రలో లేదు. ఫస్ట్ టైం ఇది. అమెరికాలో ఎన్నికల ప్రచారాలప్పుడు అక్కడ కూడా లక్షల మంది జనం వచ్చి ఒకరొకరు తొక్కేసుకొని చావరు. అక్కడ వస్తారు, అక్కడ కూడా చావరు. ఆ మీటింగ్లో ఒక టౌన్ హాల్ లాంటి దాంట్లో జరుగుతాయి. ముందుగానే రిజిస్ట్రేషన్ చేసుకొని పాసులు పొందిన వాళ్ళకి మాత్రమే ప్రవేశం కూడా ఉంటుంది. కెపాసిటీకి మించి లోపలికి ఎవరిని కూడా పంపరు, ఒక్కరిని కూడా పంపరు. ఎవరైతే ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే పాసులు ఇచ్చి లోపలికి పంపిస్తారు. ఆ మీటింగు ప్రసంగాలన్నీ ఎలాగో ఆన్లైన్లోకి వస్తాయి. మిగిలిన జనాభా అంతా కూడా చూస్తారు. అంత సింపుల్గా అయిపోయేదానికి మన వాళ్ళు లారీలో జనాలు తరలించడం, మాకింతమంది వచ్చారని చెప్పేసి డప్పాలు కొట్టుకోవడం, అది మన ఇండియన్ కల్చర్లో అలా ఉందేమో. ప్రమాదం జరిగి ప్రాణాలు పోయే, ప్రాణాలకి ఖరీదు కట్టి డబ్బులు ఇచ్చి చేతులు దులుపుకునే బాధ్యతారహితమైన సిస్టమ్ని మనమే తయారు చేసుకుంటున్నాం. అది మారాల. తిరుపతి దేవస్థానం విషయానికి వస్తే అక్కడ ఉన్నదంతా కూడా డబ్బు. ఇంకెక్కడ అసలు ఎంత డబ్బు ఉంటుందంటే అంత డబ్బు ఇంకెక్కడ ఉండదు. ఒక టీటీడీ విషయానికి వస్తే అక్కడ ఉన్నంత డబ్బు ఇంకెక్కడ కానీ లేదు. ఏ టెక్నాలజీ అయినా సరే వాళ్ళు ప్రవేశపెట్టచ్చు, ఎంత టెక్నాలజీ అయినా సరే యూజ్ చేయొచ్చు. అవసరాన్ని బట్టి, డిమాండ్ బట్టి ఏర్పాట్లు విస్తృత పరచవచ్చు, వాళ్ళు ఏమైనా చేయొచ్చు. కానీ అక్కడే ఇలాంటి అపశృతి చోటు చేసుకోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. కొత్త చైర్మన్ బిఆర్ నాయుడు గారు వచ్చి ఎన్నో సంస్కరణలు తీసుకురావాలని చెప్పేసి ఏదో పెద్ద పెద్ద మాటలు చెప్పాడు. గత నెల రోజుల నుంచి నా స్వామిని అట్లే ఇంత బొడికి ఎరగదీసిండు. సామాన్య భక్తులకి దైవ దర్శనం సులభంగా జరగాలి ఆలోచిస్తున్నా అని చెప్పేసి అమ్మో నా స్వామిరంగా ఎరగదీశాడు. ఇప్పుడు ఏమైంది? తొక్కిసలాట ఆపడానికి ప్రభుత్వాలు కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అసలు ఏం చేస్తున్నారు దీనికి సంబంధించి? అన్ని చోట్ల ఆన్లైన్ని ఏఐని వాడాలా? ఏ పౌరుడు ఏ టికెట్ కోసమో ఏ టోకెన్ కోసమో క్యూ లైన్లో నిలబడే పరిస్థితి ఉండకూడదు. జనాన్ని గొర్రెలా మార్చే సిస్టమ్ కంప్లీట్గా సంస్కరించబడాలి. తిరుపతి తొక్కిసలాట సంఘటన అయినా సరే ప్రభుత్వాలు వ్యవస్థను సరైన ఆలోచన చేసే విధంగా చేయాలని చెప్పేసి కోరుకుందాం. ఎందుకంటే మనం చూసాం గేమ్ చేంజర్ మూవీ. మినిస్టర్, పోలీస్ అధికారులు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు ఆ ఫంక్షన్కి బందోబస్తు. ఒక మినిస్టరే అక్కడ వెళ్ళి బందోబస్తు చేస్తున్నాడు ఒక సినిమాకి సంబంధించి ఫంక్షన్కి. ఇక తిరుపతి దేవస్థానం సంబంధించి ప్రజలు ఆ విధంగా ఉంటే అక్కడ పోలీసు అధికారులు కూడా సరిగా లేరు, అసలు పట్టించుకోలే. సరే సంఘటన జరిగిన తర్వాతనే సరే సమయానికి అంబులెన్సులు అవి ఏమైనా అవైలబిలిటీ ఉన్నాయంటే అవిలే. వాటి వల్ల కూడా చనిపోయారు. అసలు సరైన టైంలో అంబులెన్స్ లేకపోవడం వల్ల కూడా అక్కడ చనిపోయారని చెప్పేసి కూడా చెప్పుకుంటున్నారు. ఏందో ఇటువంటి కల్చర్ మన ఇండియాలో ఎప్పుడు మారుతుందో మనకైతే అర్థం కావడం లేదు. కానీ మారాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇలాంటి సంఘటనలు ఫ్యూచర్లో జరగకుండా ఉండాలని చెప్పేసి కూడా కోరుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారు ఆ లడ్డు విషయంలో ఫస్ట్ టైంలోనే చెప్పాడు, ఈ కూటమి ప్రభుత్వం కలియుగ దైవ వెంకటేశ్వర స్వామితో ఆడుకుంటుంది, దేవుడు కూడా ఈ కూటమి ప్రభుత్వానికి కఠినంగా శిక్షిస్తారని చెప్పేసి
జగన్మోహన్ రెడ్డి గారు లడ్డీ విషయంలో చెప్పాడు. అది ఇప్పుడు జరుగుతుంది. ముందు ముందు ఇటువంటివి ఇంకా ఎక్కువ కూడా జరుగుతాయి. కూటమి ప్రభుత్వానికి గట్టి దెబ్బ అయితే పడుతుంది.